శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు పవిత్ర. స్వామి వివేకానంద ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, ఇతరుల కోసం ఎవరైతే జీవిస్తున్నారో, ఇతరులకు ఎవరైతే సహాయపడుతున్నారో వారే నిజంగా జీవిస్తున్నారని. తమ కోసం, తమ స్వార్థం కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారు మరణించిన వారితో సమానమని అంటూ ఉంటారు. ఈ మాటలనే అక్షరాల నిజం చేసి చూపించింది ఒక మహిళ. ఆమె పేరే చెన్ సూ చూ. ఆమె ఏషియాలోని తైవాన్కు చెందిన యువతి. ఆమె ఒక కూరగాయల వ్యాపారి. ఆమె వ్యాపారంలో ఆమె కూరగాయల నాణ్యతే కాదు, ఆమె మనస్సు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. తను కూరగాయల వ్యాపారం చేయగా వచ్చిన లాభాలను అనాథాశ్రమాలకు, సేవా కార్యక్రమాలకు విరాళాలుగా అందజేసింది. అలా ఇప్పటి వరకు కేవలం 1 లక్ష 2 లక్షలు కాదు, ఏకంగా 1,50,00,000 రూపాయల వరకు విరాళాలు అందజేసింది. ఆమెకు కొన్ని అవార్డులు కూడా దక్కాయి. 2010 ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, రామన్ మేగ్సెసే అవార్డ్, ఇలా పలు అవార్డులు ఆమె కైవసం చేసుకున్నారు. ఆమె యొక్క దినచర్య ఉదయం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటలకు ముగుస్తుంది. ఆమె యొక్క బాల్యాన్ని గమనించినట్లయితే అది కూడా చాలా దయనీయంగా సాగింది. ఆమె చిన్నతనంలో అందరిలాగానే బాగా చదువుకొని మంచి ప్రయోజకురాలిని కావాలని కలలు కన్నది. కానీ వాళ్ళ అమ్మ తన చిన్నతనంలోనే మరణించింది. దాని కారణంగా తన చదువు ఆగిపోయింది. తరువాత కొన్నాళ్లకు తన తమ్ముడికి కూడా ఒక భయంకరమైన వ్యాధి సోకి తన తమ్ముడు కూడా మరణించాడు. తన తమ్ముడు ఎందుకు మరణించాడు అని తను ఆలోచిస్తే తనకు తెలిసింది ఏంటంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాలేదు కనుక తన తమ్ముడికి వైద్యం చేయించలేకపోయింది. ఇలా మన చుట్టూ ప్రపంచంలో గమనించినట్లయితే చాలామంది తమ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఎన్నో కష్టాలను, అవస్థలను పడుతున్నారు. వారందరికీ తను సహాయంగా, తోడుగా నిలవాలని తను నిర్ణయించుకుంది. అలా తన తండ్రి వారసత్వంగా వచ్చిన కూరగాయల వ్యాపారాన్ని తను స్వీకరించింది. తను స్వీకరించిన కొన్నాళ్ళకే ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఎదిగింది. అలా తను వ్యాపారం చేయగా వచ్చిన లాభాలను విద్యాలయాలకు, గ్రంథాలయాలకు, అనాథాశ్రమాలకు, సేవా కార్యక్రమాలకు వినియోగించేది. అలా పలు విద్యా సంస్థలకు, గ్రంథాలయాలకు తన పేరు పెట్టడం జరిగింది. కానీ ఇదంతా ఆమెకు ఇష్టం లేదు. నేనేమి గొప్పదానిని కాను అని ఆమె అంటూ ఉంటారు. ఒక మనిషిగా జన్మించినందువలన సాటి మనిషికి సహాయం చేయడం అనేది మన కనీస బాధ్యత అని ఆమె అంటూ ఉంటారు. ఎవరైనా ఇంత డబ్బుని ఎలా ఆదా చేయగలుగుతున్నారు, ఎలా ఇంతమందికి సహాయపడగలుగుతున్నారు అని అడిగితే ఆమె ఏమంటారంటే, మన నిత్య జీవితంలో మన యొక్క అవసరాలను తగ్గించుకొని, విలాసాలను తగ్గించుకొని, మన యొక్క నిత్య అవసరాలను మాత్రమే పూర్తి చేసుకునే విధంగా డబ్బును ఖర్చు పెట్టుకుంటే చాలామందికి సహాయపడవచ్చు, చాలా డబ్బు ఆదా చేయవచ్చు అని ఆమె అంటూ ఉంటారు. నాకు పనిని మించిన ఆనందం లేదు, దైవం లేదు అని ఆమె అంటూ ఉంటారు. నాకు పని అంటే అంత ఇష్టం కాబట్టే రోజులో 16 గంటల వరకు కష్టపడగలుగుతున్నాను అని ఆమె అంటారు. ఇంకా ఏమంటారంటే, మనం ఎలా జీవిస్తున్నాం అన్నది కాదు, ఇతరులకు ఎలా సహాయపడగలుగుతున్నాం, వారికి ఎలా ఉపయోగపడగలుగుతున్నాం అన్నదే ముఖ్యమని ఆమె అంటారు. ఇంకా పలు మందికి సహాయం చేస్తూ నా జీవితాంతం ఒకరికి అండగా నిలవాలని నేను కోరుకుంటున్నాను, అదే నా ఆశయం అని ఆమె గర్వంగా చెప్తారు. మన విలాసాలను కొద్దిగా తగ్గించుకొని సహాయం అవసరంలో ఉన్న వారికి మనం సహాయం చేయాలి. మన విలాసాలకు డబ్బు ఖర్చు పెట్టుకున్నా మనకు అప్పుడు వచ్చే ఆనందంతో పోలిస్తే ఎవరైనా అవసరంలో ఉన్నవారికి వారి అవసరం తీర్చినప్పుడు వారి మొహంలో కనిపించే ఆనందాన్ని బేరీజు వేసుకుంటే అది చాలా తృప్తినిస్తుంది మనకు. ధన్యవాదాలు.